కడప జిల్లాను వైఎస్ కుటుంబం పటిష్టమైన కంచుకోటగా మార్చుకుంది. వైఎస్ మరణాంతరం వైసీపీ జిల్లాలో హవా కొనసాగిస్తుంది. గత 2 ఎన్నికలలో కడప లోక్సభ స్థానంలో ఘన విజయాలు సొంతం చేసుకుంది. జగన్ బాబాయ్ కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా తన పట్టు కొనసాగిస్తూ వచ్చారు. ఆయనపై ఉన్న కేసులు ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండడం, హత్యకు అవినాష్ తండ్రి కుట్రదారుడన్న ఆరోపణలు ఈసారి కడపలో వైసీపీకి ప్రతికూలంగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కడప జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీకి ప్రాతినిధ్యమే దక్కలేదు. జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా టీడీపీకి కాస్త ఊరట లభించింది. ఆ క్రమంలో ఈసారి ఎన్డీఏ కూటమి జిల్లాలోని వివిధ స్థానాల్లో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చిందంటున్నారు. ముఖ్యంగా మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప, కమలాపురం, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి బలం పెంచుకుందని, ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టే పరిస్థితి కనిపిస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో పెరిగిన కరెంట్ ఛార్జీలు, ఇసుక కొరత, అభివృద్ధి లేమి, గత 5 ఏళ్లలో వెలువెత్తిన అవినీతి ఆరోపణలతో ప్రజలు విసిగిపోయారన్న టాక్ వినిపిస్తుంది. మరోవైపు వైఎస్ షర్మిల ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా పోటీ చేశారు. ఇది వైఎస్ కుటుంబంలో ప్రత్యక్ష పోటీకి దారితీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ కుటుంబం నుంచి 2 ఎన్నికల్లో పోటీ పడడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి వైఎస్ వివేక హత్య కేసునే ఫోకస్ చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఆ హత్య చేయించారని, అలాంటి వ్యక్తికి జగన్ టికెట్ ఇచ్చారని ఆరోపణలు కుప్పిస్తూ జనంలోకి వెళ్లారు. ఆమెతో పాటు వివేక కుమార్తె డాక్టర్ సునీత కూడా ప్రజల్ని న్యాయం అడుగుతూ షర్మిలకు మద్దతుగా ప్రచారం చేయటం వైసీపీకి పెద్ద మైనస్ అవుతుందన్న భయం ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి అధికారం వాడి అవినాష్ రెడ్డికి కాపలాగా నిలబడ్డాడు. అసలు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి? వివేకానంద రెడ్డి గారికి కొడుకులు లేరు, ఒక బిడ్డే ఉంది, న్యాయం కోసం కొట్లాడుతుంది. అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారి కొడుకుగా నిలబడాల్సిన వ్యక్తి ఎవరన్నా? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాదా? తండ్రి తర్వాత తండ్రంతటి వాడు కాదా వివేకానంద రెడ్డి గారు? అలాంటిది వివేకానంద రెడ్డి గారిని అంత క్రూరంగా ఘోరంగా గొడ్డలితో 7 సార్లు నరికి చంపితే ఈ రోజు వరకు న్యాయం చేయలేదు. సిబిఐ అవినాష్ను అరెస్ట్ చేయడానికి కర్నూలు వరకు వెళ్తే 3 రోజుల పాటు జగన్ రెడ్డి పోలీసులను మూకల్ని అంతటిని పెట్టి సిబిఐని ఉట్టి చేతులే పంపించారు. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తున్నారన్న, వివేకానంద రెడ్డి గారిని గొడ్డలితో నరికితే ఆ మెదడు బయటకు వచ్చింది, ఆ ఎముకలు బయటకు వచ్చాయి, ఇల్లంతా రక్తమైందే. మరి అంత భయంకరంగా వివేకానంద రెడ్డి గారిని చంపితే సాక్షి ఛానల్ మాత్రం హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పిందో ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సాక్షి టీవీని నడిపే భారతమ్మ గాని సమాధానం చెప్పలేదు. నిందితుల వైపు ఉన్నారా, ధర్మం వైపు ఉన్నారా, హత్యలో నిందితుల వైపు ఉన్నారా? మీరు నిర్ణయించుకోవాలి. మీకోసం పోరాడిన, మీకోసం పనిచేసిన, 4 దశాబ్దాలు పనిచేసిన వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మకు మీరు ఏం జవాబు చెప్పదలుచుకుంటున్నారు? ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ ఓటు న్యాయం కోసం, ఈ ఓటు ధర్మం కోసం. అయితే షర్మిల కడప జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్ రోల్ పోషించలేదు. ఆమె ప్రధానంగా హైదరాబాద్లో ఉండటం, జిల్లా రాజకీయాలపై పట్టు లేకపోవడంతో ఆమె ప్రచారం ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్ కుమార్తెగా జిల్లా వాసులకు సుపరిచితురాలవ్వటం, ప్రచారంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి పేర్లను పదే ప్రస్తావించడం, అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రజల మద్దతును పొందేందుకు గట్టి ప్రయత్నం చేయటం, వివేక హత్య సెంటిమెంట్ వైసీపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టడం ఖాయమంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయంతో టీడీపీ జిల్లాలో 40 ఏళ్ల నాటి వైభవం సాధించుకోవటానికి గట్టిగానే పావులు కదిపింది. ఎన్డీఏ గట్టి పోటీ ఇచ్చిన అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ కూడా అంతో ఇంతో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం కూటమికి సానుకూలమయ్యే పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా ఎన్నడూ లేని విధంగా ఈసారి కడప జిల్లాలో త్రిముఖ పోటీతో వైఎస్ కోటకు బీటలు వారే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. మొత్తం మీద కడప జిల్లాలో ఈసారి మారిన రాజకీయ సమీకరణాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మరి అక్కడి ఓటర్లు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.